17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 7వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 7:27. ఇశ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగచేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి కనుక ఎలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉంటివే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీవు ఆశీర్వాదము నొంది నా కుటుంబం నీవు ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును కాక. అలాగనే 22 ఇదే అధ్యాయంలో 22:51 వచనం. 22వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ చేయువాడవు. అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపువాడవు. దేవుడిచ్చిన లేఖన భాగాల్ని మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం చూసినప్పుడు మరి దావీదు తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దీవించబడాలని, నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని మేలు కలగాలని, దేవుని ఆశీర్వాదము తన కుటుంబానికి కలగాలని దేవుని ఎదుట దావీదు ఎంతగానో ప్రయాసపడుతూ వస్తున్నట్లుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి అందుకనే దావీదు మరి తనకున్న ధైర్యం ఏంటంటే దేవుడిని బట్టే. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని అంటాడు. రెండవదిగా 25వ వచనంలో, దేవా యెహోవా, నీ దాసుడునగు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరిచి. చూసావా, తన కుటుంబాన్ని గురించి తన కుటుంబాన్ని గురించి దృఢపరచాలి ప్రభువా, ఎన్నటికి అది దృఢపరచాలంటాడు. అదే 26వ వచనంలో మధ్యలో నుంచి, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధి స్థిరపడినట్లుగా నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అంటాడు. నెరవేర్చయ్యా అంటాడు, త్వరగా నెరవేర్చు అంటాడు. తర్వాత 27వ వచనంలో మధ్యలో నుంచి, నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగెను, నిన్ను బట్టి నాకు ధైర్యం వచ్చింది అంటాడు. తర్వాత 28వ వచనంలో, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చింటివే అంటాడు. నాకు మేలు చేస్తానని చెప్పావు కదా అని అంటాడు. అది 29వ వచనంలో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అంటాడు. సన్నిధిలో ఉండాలంటాడు. నీ సన్నిధి నాకు కావాలంటాడు ఇక్కడ. తర్వాత 29వ వచనంలో చివరి భాగంలో చదువుతున్నాను, నీ ఆశీర్వాదం నుండి
నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి అంటాడు. అంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు క్రమంగా చెబుతాను. నీవు నన్ను హెచ్చించావు, నీవు నన్ను దృఢపరిచావు, నా కుటుంబాన్ని దృఢపరిచావు. తర్వాత మూడవది, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చావు. నాలుగవది, నిన్ను బట్టి నాకు ధైర్యము. ఐదవది, నీ ద్వారా నాకు మేలు కలిగింది. ఆరోది, నిత్యము నీ సన్నిధిలో ఉన్నాను. ఏడవది, నీ ఆశీర్వాదం నాకుంది. ఎవరు చెప్పగలుగుతారండి ఇలాగ? ఇంత గొప్ప సాక్ష్యాన్ని దావీదు కలిగి ఉన్నాడు. మన కుటుంబం మొదట సంఘంలో కాదు మన వ్యవహారాలని, కానీ మన కుటుంబం ఒక సంఘంగా ఉండాలి. అది దేవుని ఆశ. సంఘానికి పునాదులు కుటుంబాలే. కుటుంబాలు సరిలేకపోతే ఆ సంఘాలు పాడైపోయి ఉంటాయి, సరిగా ఉండవు. ఒకరు రక్షించబడి ఒకరు లోకంలో పడి తిరుగుతా, లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటే ఆ కుటుంబాలు సరైన విధానంలో ఉండవు. గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టతలు ఆ కుటుంబంలో ఉండవు. ఏ ఒక్కరు రక్షించబడితే కుదరదు అన్నమాట. అందరూ కూడా రక్షించబడాలి. అప్పుడు కుటుంబం ద్వారా దేవునికి ఎంతగానో మహిమ కలిగేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దావీదు దేవుని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి, ఆ దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు బట్టి తన కుటుంబాన్ని అలాగ స్థిరపరచుకున్నాడో చూడండి ఒకసారి. ఎంత బలపరుచుకుని ఉన్నాడో తన కుటుంబాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరి మన కుటుంబాలు ఏ పాటిగా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబం దేవుని సన్నిధిలో హెచ్చించబడిన కుటుంబాలేనా? మన కుటుంబాలు దేవుని సన్నిధిలో దృఢపరిచిన కుటుంబాలేనా? మన కుటుంబాలు దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్చబడుతున్న కుటుంబాలేనా? మన కుటుంబం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్న కుటుంబాలేనా? మన కుటుంబం దేవుని చేత మేలు నొందుతున్నటువంటి కుటుంబములేనా? మన కుటుంబం ఆయన సన్నిధిలో నిత్యము స్థిరపరచబడినటువంటి కుటుంబాలేనా? దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడుతున్నటువంటి కుటుంబాలేనా? మన సంఘం, మన యొక్క కుటుంబాలు ఏ పాటిగా ఉన్నాయి? దావీదు అంటాడు 22వ సమూయేలు 22వ అధ్యాయం 51వ వచనం అంటాడు, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేవాడవు, అభిషేకించిన దావీదుకును అతని సంతానముకును నిత్యము కనికరములను చూపువాడు. ఇవన్నీ దావీదు ఎలా అనిపించాడు? ఆయన దేవుణ్ణి అంగీకరించాడు, దేవుని కనికరాన్ని పొందాడు, దేవుని చేత అభిషేకించబడినాడు. ఆ గొప్ప రక్షణకు కారకుడయ్యాడు దావీదు. దాన్ని బట్టి ఇవన్నీ కూడా తాను అనుభవిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మన కుటుంబములు ఎలా ఉన్నాయి అనేది చాలా ఆలోచన చేసుకోవాలని కుటుంబాలు ఉంటున్నాయి. మన కుటుంబం మొదట దీవించబడకపోతే మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉండటం చాలా కష్టం అండి. ఒకవేళ లోకంలో మనం ఒక ఇదిగా కనపడవచ్చేమో, కానీ మన కుటుంబంలో దేవునికి, వాక్యానికి, ఆయన ఆశీర్వాదానికి, ఆయన రక్షణకు కారణముగా మన కుటుంబాలు లేకపోతే అవి పెద్దగా ఆశీర్వదించదగినవి కావు అన్నమాట. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట. అయితే బైబిల్లో కొన్ని కుటుంబాలు జ్ఞాపకం చేసుకోవడం ఈ సమయంలో ఎంతైనా అవసరం. నేను ఈ మధ్యలో కుటుంబముల గురించి ఎక్కువ వివరణ ఇస్తున్నా, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు కుటుంబాల గురించి. మన కుటుంబాలు సరైనగా కనపడకపోతే దేవునికి మహిమ రాదు.
మన కుటుంబముల ద్వారా సంఘములో మన బాధ్యత ఎంతో ఉంది. ఈ రోజున కుటుంబాలు సంఘములో తమ బాధ్యతలు నెరవేర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కలిగి ఉన్న కారణాన దేవుడు మన కుటుంబములు, ముఖ్యంగా మన కుటుంబాలు మనం కట్టుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం అనేది ఇక్కడ దేవుని వాక్యంలోంచి ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పాత నిబంధన గ్రంథంలోనే ఒక కుటుంబం ఉంది. ఆ ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంది. బైబిల్ తిప్పండి దయచేసి. మీరు కూడా వాక్యం చూడాలని చూస్తున్నాం, మనం చేస్తున్నాం. వీలైనంత మట్టికి మీరు దేవుని వాక్యాన్ని నాతో పాటు చూడాలని మనం చేస్తున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 23వ వచనంలో చదువుతున్నాము. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేస్తూ ద్వారబంధములు కమ్మిల మీద 2 నిలువు కంబుల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతం చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరబడనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుటుంబాలకును దీనిని కట్టడగా ఆచరించవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు కాపురం ఉంటున్నారు. అయితే వారిని అక్కడి నుంచి ప్రత్యేకంగా బయటికి తీసుకురావటానికి దేవుడు మోషే నాయకుడిగా పంపించాడు. అక్కడ 10 అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు వారిలో ఒక చివరి అద్భుతాన్ని జరిగించి వారిని అక్కడి నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రతి నిలువు కమ్ముల మీద, గడప యొక్క నిలువు కమ్ముల మీద, 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తమును చూసి అన్నమాట. నిలువు కమ్ములు ఉన్నాయి కదా, ఇటొకటి ఇటొకటి. ఈ 2 నిలువు కమ్ములకి ఏం రాయాలా? రక్తం రాయాలి. గొర్రెపిల్ల యొక్క రక్తం రాయాలి అని చెప్పాడు. అప్పుడు అది ఏ ఇంటి మీద కనపడుతుందో అప్పుడు యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని రాడు. కాబట్టి ఆ ఇల్లు రక్తం కింద ఉన్నది, రక్త ప్రోక్షణ కింద ఉంది. కాబట్టి సంహారకుడు ఆ ఇంటి మీద వాడు పన్నాగాలేం జరగవు. కాబట్టి మరి అలాగున వారు ఆ కుటుంబాలను వారు కాపాడుకున్నారు. తర్వాత రెండో విషయం ఏంటంటే 27వ వచనంలో ఆయన ఐగుప్తీయులను హతం చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఐగుప్తులో నున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టాను అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తమ తలలు వంచి నమస్కారం చేసిరి. ఒకటి, సంహారకుడు దాటిపోయాడు. రెండవది, కాయబడినాయి, వారి ఇండ్లు కాయబడినాయి. మూడవది, వారు తలలు వంచి దేవుడిని ఆరాధించారు. వాళ్ళు ఇదంతా గొప్ప దేవుడు కలగజేసిన గొప్ప రక్షణ బట్టి వారు తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారి కుటుంబముల్లో సంహారకుడు లేడు. రెండవది, వారి కుటుంబాలు కాయబడుతూ ఉన్నాయి. మూడవది, వారి కుటుంబంలో దైవస్థుతి, దైవారాధన ఉన్నది. ఈ 3 కారణాలు బట్టి సంహారకుడు ఆ కుటుంబాలను దాటి అవతలకి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. ప్రభు రక్త ప్రోక్షణ కింద మన కుటుంబములు కూడా ఉండాలి అనేటువంటి వాగ్దానం అక్కడ మనం చూస్తాం. 10:29 ఇది కంపల్సరీ అన్నమాట. 10:29 మనం చూద్దాం అన్నమాట. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి
కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు ఎంచబడిన మీకు తోచును అంటాడు. అంటే దీన్ని అర్థం ఏంటంటే, ప్రభు రక్త ప్రోక్షణ కిందకి ఏ కుటుంబం అయితే రాదో ఆ కుటుంబము దేవుని యొక్క శిక్షకు, తీర్పుకు అది కారణంగా ఉంది అనేది ఇక్కడ వంటిది చెప్పొచ్చు అనమాట. కారణంగా ఉంది అనేది మనం చెప్పొచ్చు. కాబట్టి మన కుటుంబాలు ప్రభు రక్త ప్రోక్షణ కింద ఉన్నాయా? లేని ఎడల నీ కుటుంబంలో ఎవరో ఆ విధానంలో లేరో వారందరూ దేవుని తీర్పుకు, దేవ శిక్షకు, సంహారకుని యొక్క వాడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఉన్నారు అంతే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ రోజున యవనస్తుల మరణాలు చాలా భయంకరంగా కనపడుతున్నాయి. మనం చూడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. మనం ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోతున్నారు కుటుంబాలు. అయ్యో అని చెప్పేసి అసలు వాళ్ళ కుటుంబంలోనే జరిగితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మన కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి చూడండి మరి ఒకసారి. ఇక పాత నిబంధనలోది అంత గొప్ప కుటుంబం రక్త ప్రోక్షణ కింద ఉన్న కుటుంబంగా మనకి అది కనపడుతుంది. తర్వాత త్వరగా ఇంకా రెండు మూడు ఇండ్ల గురించి చెప్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న కుటుంబం చూడండి ఎలా ఉందో. కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోకి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చిన వారు అనేకులు కూడి వచ్చారు గనక వారికి వాకిటైన స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా. ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే ప్రాముఖ్యమైన సంగతి, దేవుని వాక్యం ఉంది అక్కడ. నిజంగా చెబుతున్నాము, దేవుని వాక్యానికి తావు లేకుండా పనికి మాలిన సంగతులకు ఎక్కడైతే ఉంటాయో ఆ కుటుంబం నిలబడదు, ఆ సేవ నిలబడదు, ఆ పరిచర్య కూడా నిలబడదు. ఏ పరిచర్య అయినా కావచ్చు, అది దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఎవరైనా సరే. మన మనసంతా మన ప్రయత్నాలు అన్ని కూడా దేని మీద ఉండాలి? దేవుని వాక్యం మీద ఉండాలి. కాబట్టి దేవుని వాక్యానికి యేసయ్య తన బ్రతుకు దినాలన్నిటిలో కూడా 3.5 సంవత్సరం సేవలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది దేని మీద అంటే వాక్యం మీదనే. తన ఫోకస్ అంతా వాక్యం మీద పెట్టాడు. ఎవరికి ఏ వాక్యం అందించాలా, సమయం సందర్భాలను బట్టి చక్కగా దేవుడు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బోధలు చాలా విలువగా ఉన్నాయి, చాలా ఘనమైనగా ఉన్నాయి, మార్పులోకి వచ్చినవిగా ఉన్నాయి అన్నమాట. దైవజనులు భక్సింగ్ గారు వర్తమానం ఇస్తుంటే ఆయన వాక్యము అంత చాతుర్యంగా ఉండదంట. అది మామూలు పదాలేనంటాయి. మామూలు పదాలతోటే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు మరి కింద పడి దొల్లాడేవాళ్ళంట, పశ్చాత్తాపడిపోయేవారంట. ఎంతో మంది తీర్మానాలు చేసుకునే వాళ్ళంట. ఎంతో మంది పశ్చాత్తాపడి వారు కట్టబడినట్లు చూస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం వర్తమానాలు, ఎన్నో వర్తమానాలు ఉంటాయి, కానీ అక్కడ ఏ స్పందన లేదు అన్నమాట. స్పందన లేదు. మరి మర్మాలతో అన్ని ఈ రోజున సంఘం కూడా మర్మాలకు అలవాటు పడిపోయారు. దేవుని సంఘానికి మనం ఎందుకు రావాలంటే వాక్యం కోసం కాదండి, వాక్యం కోసం కాదు, మర్మాల కోసం కాదు. అక్కడ దేవుడు ఏ మాట మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి, విరిగిపోవాలి, మళ్ళీ విరిగి దేవునికి సమీపంగా పడిపోవాలి. కానీ ఈ రోజున మర్మాలకు అలవాటు పడిపోయారు. మర్మాలు కావాలి, చక్కని బోధలు కావాలి. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ చేత నలగొట్టబడటం, ఎరగొట్టబడటం, కట్టబడటం లేదు వాక్యంలో. అది వాక్యం కాదండి, అవి వాక్యాలు కానే కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కపెర్నహూము ఇంట్లో, ఆ ఇంట్లో దేవుని వాక్యం, సమృద్ధి అయిన వాక్యం ఉంది. అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చినట్టుగా ఉన్నాం. అక్కడ చాలా విషయాలు జరిగినాయి. కొంతమంది విశ్వాసంగా కట్టబడ్డారు, కొంతమంది స్వస్థపరచబడ్డారు, కొంతమంది పాపాలు క్షమించబడ్డాయి,
అక్కడ దేవునికి నామానికి మహిమ కలిగిందని రాయబడింది. మహిమ కలిగిందని రాయబడింది అన్నమాట. మహిమ కలిగింది. లాస్ట్ లో 12వ వచనంలో చివరి భాగంలో చూస్తే మహిమ కలిగింది, దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి వాక్యము ప్రకటిస్తున్న ఆ సంఘంలో ఇన్ని కార్యాలు జరగాలి. మరి అదే అని జరుగుతున్నప్పుడు అది సరైన వాక్యం, లేకపోతే ఇది వాక్యం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండో కుటుంబం. మూడో కుటుంబము లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది. మనందరికి తెలుసు, అది చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఏ కుటుంబం చెప్పండి, అది చెబుతారా? జక్కీ గారి కుటుంబం. జక్కీ గారి కుటుంబం అండి. మర్చిపోయారా? లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు ఆయన కనులెత్తి చూసి, జక్కయ్యా అని త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదాన్ని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషంతో చేర్చుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మరి చేర్చుకునే కుటుంబం. తర్వాత లాస్ట్ లో ప్రభు అన్నాడు, ఏమన్నాడు అంటే 8వ వచనం 9వ వచనంలో చూస్తాం. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు అబ్రహాము కుమారుడే. అదే జక్కి అనే పదానికి అర్థము అదే, తండ్రికి కుమారుడు. తండ్రికి కుమారుడు అనే పేరు అన్నమాట. ఎంత ఆధిక్యత! ప్రభువుని మనం చేర్చుకోవటం ద్వారా, ప్రభు మనం చేర్చుకోవటం ద్వారా మనం ప్రభుకి కుమారులం అయ్యాం. ప్రభు మనకు తండ్రి అవుతూ ఉన్నాడు. అదే 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఆ మాటలే మనం చూడగలం. నేను మీకు తండ్రినయ్యుందును అంటాడు అక్కడ. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురు అంటాడు అక్కడ. కాబట్టి 2 కొరింథీ 6:16లో 18వ వచనంలో మనం చూస్తాం ఈ మాటలు అన్నమాట. కాబట్టి కుమారత్వం పొందినటువంటి కుటుంబం ఇది. తండ్రి కుమారుల సంబంధం ఉన్న కుటుంబం ఇది. జక్కీ కుటుంబం అంటే ఏదో మనం కథలాల్లో వల్లించుకోవటం ఇది కాదు. కానీ నువ్వు ఆయనకు కుమారుడివేనా, ఆయన నీకు తండ్రి అయినా, అది జక్కీ కుటుంబం. జక్కీ యొక్క కుటుంబం మనకి జ్ఞాపకం చేసే ఆత్మీయమైన మాట, బంధకమైన మాట ఏంటంటే, మనం ఆయనకి బిడ్డలం, ఆయన మనకు తండ్రి. అది అన్నమాట జక్కీ కుటుంబం. ఈ రోజున అలా ఉన్నాయి ఆ కుటుంబాలు. మన కుటుంబాలు, మనకు ఆయన తండ్రిగా పరిపాలన విధానం ఉందా, లేకపోతే మనం ఆయన బిడ్డలంగా జీవిస్తున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. తర్వాత ఆదికాండం 18వ అధ్యాయంలో చివరిగా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అది అబ్రహాం గారి కుటుంబం. అబ్రహాం గారిలో శ్రేష్టమైన గుణలక్షణం ఒకటి ఉంది, అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అబ్రహాము కుటుంబాన్ని తో దేవుడు మహిమ పొందినంతగా లోతు కుటుంబం ద్వారా మహిమ పొందలేకపోయాడు దేవుడు. అక్కడ అవకాశాలే దొరకపోయినాయి యేసుప్రభువుకి. అయితే అబ్రహాం కుటుంబంలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని దాటిపోవద్దు. తర్వాత 10వ వచనం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమునకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కలుగునని చెప్పగా చాలు. కాబట్టి ఇది వరమును పొందినటువంటి కుటుంబం. తర్వాత ఇక్కడ మనం చూస్తాం 3వ వచనంలో మనం చూస్తున్నమాట, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నీ దాసుని దాటిపోవద్దు. తర్వాత 18వ అధ్యాయము 5వ వచనం చదువుతా. ఇప్పుడు కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. అంటే వారు ఎందు నిమిత్తం వచ్చారు అంటే వారి మనసును, వారి అక్కర ఏదో, వారిలో ఏ అవసరత ఉందో అనేది
అబ్రహాము ముందుగానే అది గుర్తుపెట్టినటువంటి వాడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అవసరతను ఎరిగినవాడు అన్నమాట. ఎందు నిమిత్తం వచ్చారు నా దగ్గరికి, నా ఇంటి ముందుకి మీరు ఎందుకు వచ్చారు అనేది అక్కడ అవసరత ఎరిగినటువంటి వారికి ఉన్నారు. మేము కుటుంబం ఎరుగుదాము. ఒకసారి మీటింగ్ జరుగుతుంటే వెళ్తా మేము దారిలో మన సహోదరు కుటుంబం కలిసిపోదామని వెళ్ళాం. ఆయన చాలా మంచి ఉద్యోగస్తుడు, గొప్ప ధనికుడు. అయితే మేము వెళ్తే కొంతమంది ఒక 5 వెళ్ళాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రాలేదండి, తలుపేసుకొని. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని రాలేదు బయటికి. ప్రభుబిడ్డలు వచ్చారు, గౌరవం మర్యాద పలకరింపు కనీసం కూర్చో ఏం లేవండి. ఆ మరుసటి వారంలో మాకు వినబడిన వార్త ఏంటంటే ఆయన ఉద్యోగం పోయింది. ఇలా అది ఎక్కడో ఏమంటారు వాటిని, ఎక్కడో పట్టుబడ్డారు. ఏదో లంచం తీసుకుంటా పట్టుబడ్డారు. అది అది సాక్ష్యాధారాలతో దొరికినాయి, సీసీ కెమెరాలతోటి. ఉద్యోగం పోయింది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి మన కుటుంబాలు. మనకు కలిగిన దాంట్లోనే వారి ఆకలిని ఎరగాలి, వారి మనసులో ఏదుందో ఎరగాలి, వాళ్ళు ఏం తినగలుగుతారో ఎరగాలి. ఆతిథ్యం చేయకపోతే నీ కుటుంబం అది సరైన కుటుంబం కానే కాదు. అసలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, కూర్చోబెట్టేవాళ్ళు లేరు. ఏదైనా ఆత్మీయంగా ఏదైనా 2 మాటలు మాట్లాడుకుందాం ప్రభుని బట్టి అనుకునేది లేదు ఈ దినాల్లో. అన్ని సీరియళ్ళు, నాటికలు, మంచి ఎల్ఈడి టీవీలు గోడకు తగిలిచ్చేసి వారి ఇష్టానుసార కుటుంబాలు అయిపోయినాయి. దేవుని మందిరం కూడా జ్ఞాపకం రాదు. అక్కడ సంఘ ప్రార్థన జరుగుతుంది, అది లేదు. బైబిల్ స్టడీ జరుగుతుంది, అక్కడ అది కూడా లేదు. ఈ రోజున కట్టబడిపోతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ముడై పడిపోతా ఉన్నాయి. ఈ రోజున సంఘాలు విలవిల్లాడిపోతున్నాయి. పరిచర్యకి రాక ప్రార్థన చేసే సమయం కూడా రాలేకపోతున్నారు. సంఘ ప్రార్థన చేయాలి కదా, రాలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి ఈ రోజున ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం చేయమంటే భోజనాలు వండి పెట్టమని కాదండి. నేడ ఆతిథ్యం అంటే ఏంటంటే దేవుడి మనసులో ఉన్న అక్కరే జరగాల. ఆయన ఏమంటున్నాడు? సంఘ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయండి అంటున్నాడు. వాక్యకుడికి వచ్చి వాక్యం వింటే నలుగురికి ఏదన్నా దేవుని మాటలు చెప్పగలుగుతాం అంటున్నాడు. ఇదే ఆయన అక్కర. కాబట్టి అబ్రహాము దేవుని మనసులో ఉన్న అక్కర ఏదో ఎరిగి వారి అక్కరను తీర్చగలుగుతూ వచ్చాడు అబ్రహాం. అప్పుడు దేవుడు కూడా అబ్రహాము ఏ కొరతలో ఉన్నాడో చూసి ఆ కొరతను తీర్చడానికి దైవ వాగ్దానం చేసి వారు వెళ్ళారు. మీదటికి అన్నారు, ఖచ్చితంగా అదే సమయానికి మరి వారి కుటుంబంలో నవ్వు కలిగింది, సంతోషం కలిగింది. కాబట్టి ఈ విధానాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రభువుకు దగ్గరగా ఉన్నారా? ప్రార్థనకు దగ్గరగా ఉన్నారా? వాక్యానికి దగ్గరగా ఉన్నారా? ప్రభు పరిచర్యకి దేవుని సేవకులకు అందుబాటులో ఉన్నారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారా? మీ మనసుకు నచ్చినట్లుగా, మీ ఆలోచనలు నచ్చినట్లుగా నడుచుకుంటున్నామా అనేది నేర్చుకోవాలా. అంటే మమ్మల్ని అందరినీ మీరు ఎలా అడుగుతున్నారు ఏంటండి, మేము కూడా సేవలో ఉన్నాం కదా, పరిచర్యలో ఉన్నామా అంటే రైట్, మీకోసం కాదు నేను ఈ మాటలు. ఇది మళ్ళా నా గ్రూపులు ఉన్నాయి, దాదాపు 5, 6, 7 గ్రూపులు ఉన్నాయి అన్నమాట. 7 గ్రూపుల్లో ఇవన్నీ షేర్ చేస్తాం. చాలా మంది విశ్వాసులు కుటుంబాలు ఉన్నారు, వారి కోసం ఇవన్నీ. కాబట్టి మన కుటుంబాలు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా ఉండాలి. దేవుడు ఏ పరిచర్య చెబుతున్నాడో ఆ పరిచర్యకు దగ్గరగా ఉండాలి, దేవుని కార్యాలకు దగ్గరగా ఉండాలి. అలాగూ దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.